ద ర్యాట్ ట్రాప్. ఈ యొక్క లెసన్ క్లాస్ 12 ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ అయినటువంటి ఫ్లెమింగో నుంచి. అయితే ఈ యొక్క లెసన్లో మనకు ఉన్నటువంటి క్యారెక్టర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మెయిన్ క్యారెక్టర్ వచ్చేటప్పటికి ద ర్యాట్ ట్రాప్ సెల్లర్ అనమాట. ర్యాట్ ట్రాప్ అంటే ఏంటి? యాక్చువల్గా మనకి ఈ యొక్క ఎలుకల్ని పట్టుకోవడానికి ఉపయోగించేటువంటి బోన్లు ఉంటాయి కదా, అదనమాట. అయితే ఈ ప్రజెంట్ లెసన్ని రచించినటువంటి వారు ఎవరు అంటే సెల్మా లాగర్లాఫ్. ఈమె యొక్క స్వీడిష్ రైటర్ అనమాట. ఈమె చాలా గొప్ప రచయిత్రి. ఎలా అంటే షీఈస్ ద లారియట్ ఆఫ్ నోబెల్ ప్రైజ్. అది కూడా ఎలాగూ అంటే ప్రపంచంలో మొట్టమొదటిగా ఇంగ్లీష్ రచనలలో లిటరేచర్లో నోబెల్ ప్రైజ్ పొందినటువంటి మొట్టమొదటి మహిళా రచయిత్రి అనమాట. మన ప్రజెంట్ స్టోరీ దగ్గరికి వచ్చేటప్పటికి ఇదంతా కూడా ఒక ర్యాట్ ట్రాప్ సెల్లర్కి సంబంధించినటువంటి స్టోరీ. అయితే ఇక్కడ వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ వాజ్ అ మ్యాన్ హూ వెంట్ అరౌండ్ సెల్లింగ్ స్మాల్ ర్యాట్ ట్రాప్స్ ఆఫ్ వైర్. అయితే ఇక్కడ మనకి ఒకానొకప్పుడు ఒక పర్సన్ ర్యాట్ ట్రాప్స్ని అమ్ముకుంటూ బ్రతికేవాడట. హీ మేడ్ దెమ్ హిమ్సెల్ఫ్ at odd moments from the material he got by begging in the stores or at the big farms. అయితే ఆ ర్యాట్ ట్రాప్స్ని అల్లడానికి కూడా కావాల్సినటువంటి ఎలుకల బోనులను అల్లడానికి కావాల్సినటువంటి ఆ వైర్స్ని ఎలా తెచ్చుకునేవాడు? అది కొనుక్కోవడానికి కూడా అతని దగ్గర డబ్బులు లేవు. పెద్ద పెద్ద ఫర్మ్స్లో పెద్ద పెద్ద స్టోర్స్లోనూ బెగ్ చేసుకొని తెచ్చుకునేటువంటి వైర్లతో అల్లినటువంటి ర్యాట్ ట్రాప్స్ అనమాట. అయితే అతనికి ఏంటి అంటే తన బిజినెస్ అనేటువంటిది అంటే ఆ రకంగా ఎంతో కష్టపడి బ్రతుకుతున్నప్పటికీ కూడా అది అంత లాభదాయకంగా ఉండకపోయేటప్పటికి తను ఏం చేశాడు అంటే బెగ్గింగ్ చేసుకునేవాడు, పెట్టి తీవరి, చిన్న చిన్న దొంగతనాలు చేసుకునేవాడు. ఎందుకు అంటే తన యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ కోసం అన్నమాట. అయితే అయినప్పటికీ కూడా అతను వేసుకునేటువంటి క్లోత్స్ ఎలా ఉండేవి? ర్యాగ్డ్ క్లోత్స్, చినిగిపోయినటువంటి బట్టలు వేసుకునేవాడు అనమాట. చీక్స్ అన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయి, చూస్తున్నారు కదా ఈ యొక్క అపియరెన్స్ ఎట్లా ఉంది అతనిది అనేటువంటిది పిక్చర్లో చూపిస్తున్నటువంటి విధంగా ఒక చిరిగిపోయిన బట్టలు వేసుకొని నలిగిపోయి మాసిపోయి ఉన్నటువంటి బట్టలు, బుగ్గలు లోనికి వెళ్ళిపోయి అనమాట, బోన్స్ కనిపిస్తూ ఉండేటువంటిది అతని యొక్క అపియరెన్స్. అయితే అతను ఏం చేస్తూ ఉండేవాడు అంటే తను ఒక్కొక్కసారి అలా కూర్చుని ఆలోచిస్తూ ఉన్నప్పుడు తను అనుకునేవాడంట హోల్ వరల్డ్ అంతా కూడా ఏంటి అంటే దాని యొక్క దాంట్లో ప్రపంచంలో ఉన్నటువంటి సముద్రాలు, విలేజెస్, సిటీస్ ఇవన్నీ కూడా ఏమీ కాదు, ఒక పెద్ద పెద్ద ర్యాట్ ట్రాప్స్ ఇవి అని. ఎందుకు అంటే దాని పర్పస్ ఏంటి అంటే ఆ యొక్క ర్యాట్ ట్రాప్స్ ఏం చేసేవి అంటే మనుషులకి బెయిట్ చేస్తుంది అనమాట. అంటే బెయిట్ అంటే ఏంటి మనకి పిక్చర్లో చూపిస్తున్నటువంటి విధంగా ఎలుకల్ని పట్టుకోవడానికి, లేదు అంటే చేపల్ని పట్టుకోవడానికి, వాటి యొక్క గేలానికి కింద వేలాడదీసేటువంటి ఫుడ్ ఉంటుంది కదా, దానిని ఏమంటారు అంటే బెయిట్ అంటారు. సో ఇక్కడ ఏంటి అంటే మన లైఫ్ అంతా కూడా ప్రతి ఒక్కళ్ళది, అది రిచ్ పీపుల్ అవనివ్వండి, పువర్ పీపుల్ అవనివ్వండి, ఎవరైనా సరే మనందరం కూడా ర్యాట్ ట్రాప్స్లో ఉన్నటువంటి వాళ్ళమేనమాట. తన ఉద్దేశంలో తన థియరీ చెప్తాడనమాట. ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచిస్తూ కూర్చున్నప్పుడు ఎట్లా ఆలోచిస్తాడు అంటే మొత్తం ప్రపంచం అంతా కూడా ఒక పెద్ద ర్యాట్ ట్రాప్. అందులో ఏంటి అంటే కొంతమందికి బెయిట్ ఏంటి, కొంతమందికి బెయిట్ ఏమో రిచ్నెస్, కొంతమందికి ఏమో జాయ్, కొంతమందికి ఏమో ఒక కార్ కొనుక్కోవడం, కొంతమందికి ఏమో ఒక ఇల్లు కొనుక్కోవడం, ఇవన్నీ కూడా బెయిట్ అనమాట. అది మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. అది మనల్ని అట్రాక్ట్ చేసేటప్పటికి మనం దాన్ని పొందాలి అనుకునేటప్పటికి మనం ఆ ట్రాప్లో ఇరుక్కుంటాం అన్నమాట. ఎలాగైతే మనం ఎలుకల్ని పట్టుకోవడానికి ఒక పీస్ ఆఫ్ చీజ్ అనో లేకపోతే పోర్క్ అనో ఏదో ఒకటి దాని యొక్క హుక్కి తగిలించి దాన్ని అట్రాక్ట్ చేయడానికి దానిని టెంప్ట్ చేసి అది ముట్టుకునేలాగా చేసేటప్పటికి ఏమవుతుంది, అది ట్రాప్ అయిపోతుంది అనమాట. అదే రకంగా ప్రపంచంలో అందరం కూడా ర్యాట్ ట్రాప్లో బందీలమే అంటాడు ఇతను. అయితే ఒకరోజు ఏం జరుగుతుంది అంటే అలా వెళ్తూ ఉండగా వన్ ఈవినింగ్ ఒక కాటేజ్ దగ్గరికి వెళ్తాడనమాట. కాటేజ్ అంటే ఇలా ఒక సింపుల్ మోడెస్ట్ హౌస్ ఉంటుంది. ఒక రోడ్లో వెళ్తూ ఉండగా రోడ్డు పక్కన ఒక చిన్న కాటేజ్ కనిపిస్తే ఆ కాటేజ్లోకి వెళ్ళి డోర్ని నాక్ చేస్తాడనమాట. ఇన్ జనరల్ మనకి ఏంటి అంటే ఇట్లాంటి వాళ్ళని ఇన్వైట్ చెయ్యరు.
కాకపోతే ఆ యొక్క తలుపు తెరుచుకుంటుంది, ఆ పర్సన్ ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ పర్సన్ తలుపు తీస్తాడు, అతను తనతో మాట్లాడతాడనమాట. మాట్లాడడమే కాదు, అతను చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఎందుకు అంటే అతను చాలా ఒంటరిగా నివసిస్తూ ఉంటాడనమాట. అతనికి ఎవరు ఉండరు, అలోన్గా నివసిస్తూ ఉంటాడు. ఒక పర్సన్ వచ్చేటప్పటికి చాలా ఆనందపడతాడు. తను ఏం చేస్తాడు అంటే తనకి ఎన్నో మాటలు చెప్తారనమాట. చాలా వాటిని షేర్ చేసుకుంటాడు, సీక్రెట్స్ని తన లైఫ్లో ఉన్నటువంటివి. అంతేకాకుండా తనకి ఫుడ్ ఆఫర్ చేస్తాడనమాట. ఫుడ్ ఆఫర్ చేస్తాడు. అంతేకాకుండా కాసేపు ఉన్న తర్వాత వాళ్ళు ఇద్దరు కలిసి టొబాకోని పీల్స్తూ ఎంజాయ్ చేస్తారనమాట. ఫుడ్ ఒక పుడ్డింగ్ తయారు చేసి వెంటనే తనకి హాట్గా సర్వ్ చేస్తాడు. హీస్ అ వెరీ గుడ్ పర్సన్ అనమాట, గుడ్ కైండ్ హార్టెడ్ పర్సన్. టొబాకోని ఆఫర్ చేస్తాడు అతనికి. అంతేకాకుండా ఇద్దరు కలిసి ఒక గేమ్ ఆడుకుంటారు, జోలీస్ అనేటువంటి ఒక కార్డ్ గేమ్ని కూడా ఆడుకుంటారనమాట. తర్వాత తన లైఫ్ని గురించి ర్యాట్ ట్రాప్ సెల్లర్కి చెప్తాడనమాట. ఏమని, నేను యంగ్ ఏజ్లో ఉండగా ఒక క్రాఫ్టర్గా పనిచేశాను రామ్ జోస్ ఐరన్ వర్క్స్లో. ఇప్పుడు ఓల్డ్ అయిపోయాను కాబట్టి ఐ కెనాట్ డూ దట్ మచ్ హార్డ్ వర్క్. కాబట్టి ఏం చేస్తున్నానని చెప్తాడంటే నేను ఒక బాసీ కవ్ని పెంచుకుంటున్నాను. ఇక్కడ పిక్చర్లో చూపిస్తున్నటువంటి కైండ్ ఆఫ్ కవ్ ఏంటి అంటే బాసీ కవ్ అనమాట. ఈ కవ్ నుంచి వచ్చేటువంటి మిల్క్ తోటి పక్కన ఉన్నటువంటి ఫ్యాక్టరీలో నేను అమ్మడం వల్ల ఏం జరుగుతుంది అంటే ద ఫ్యాక్టరీ విచ్ ప్రొడ్యూసెస్ ఏంటి అంటే చీజ్ అండ్ క్రీమ్ని తయారు చేసేటువంటి ఫ్యాక్టరీ అది. నేను ఈ మిల్క్ని తీసుకెళ్ళి అక్కడ అమ్ముకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఐఎమ్ లీడింగ్ పీస్ఫుల్ లైఫ్ అని చెప్పేసి తను చెప్తాడనమాట. అండ్ క్రాఫ్టర్ నేను అంతకుముందు ఏంటి అంటే యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఒక క్రాఫ్టర్గా పనిచేశాను. క్రాఫ్టర్ ప్రతిదానికి కూడా ఇందులో ఉన్నటువంటి వొకాబులరీ అంతటికీ కూడా మీనింగ్స్ అన్నిటినీ కూడా షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ ఇతను చెప్పింది ఏంటి అంటే నాకు మంచిగా లాభాలు వస్తున్నాయి ఈ బాసీ కవ్ నుంచి అని చెప్పేసి చెప్తాడనమాట. ఎంతగా లాభాలు వస్తున్నాయి అంటే ఇతను ఎంత కైండ్ హార్టెడ్ ఓపెన్ మైండెడో చూడండి. ఒక లెదర్ పౌచ్ని తీసుకొచ్చి చూపిస్తాడనమాట. అది ఎక్కడ కిటికీ పెయిన్కి పక్కన ఉన్నటువంటి దగ్గర ఒక దేనికో తగిలించినటువంటి ఒక పౌచ్ చూపించి దాంట్లో నుంచి 10 kroner నోట్స్ 10 kroner నోట్స్ అంటే 30 kroner నోట్స్ని తీసుకొచ్చి చూపిస్తాడనమాట. అవి నలిపేసి లోపల లెదర్ బ్యాగ్లో పెట్టి ఉంచుతాడు. అవి తీసుకొచ్చి చూపిస్తాడనమాట. అయితే తర్వాత రోజు ఏమవుతుంది, దే బోత్ స్లెప్ట్ దట్ డే. అయితే తను ర్యాట్ ట్రాప్ సెల్లర్ని అక్కడే పడుకోవడానికి ఒప్పుకుంటాడు. తర్వాత నెక్స్ట్ డే ఏమవుతుంది అంటే వాళ్ళు మంచి గుడ్ సీజన్ అంటే ఏంటి, ప్రతిదానికి మీనింగ్ అనేటువంటిది షార్ట్స్లో అప్లోడ్ చేయబడుతుంది. ఈ క్రాఫ్టర్ ఏంటి తన కౌకి మిల్క్ తీసుకొని ఇద్దరు కూడా బయలుదేరిపోతారు. అంటే పొద్దున్నే లెగిసిపోతారు, ఇద్దరు ఎర్లీగా లెగిస్తారు. ఈ క్రాఫ్టర్ ఏం చేస్తాడు అంటే తన ఇంటికి తాళం పెట్టుకుంటాడు. ఇద్దరు ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఎప్పుడు దొంగ బుద్ధే. ఈ పెడ్లర్ ఏం చేస్తాడంటే ర్యాట్ ట్రాప్ సెల్లర్ మళ్ళీ వెనక్కి వస్తాడనమాట. వెనక్కి వచ్చి ఏం చేస్తాడు, హీ బ్రోక్ ద విండో పెయిన్ అక్కడ విండోకి ఉన్నటువంటి అద్దాన్ని పగలగొట్టి, అతనికి తెలుసు కదా ఈ క్రాఫ్టర్ డబ్బులు ఎక్కడ పెట్టాడో. సో ఆ ప్లేస్లో నుంచి ఆ డబ్బుల్ని ఆ కిటికీ గుండా తను చేయి పెట్టి ఆ యొక్క లెదర్ పౌచ్ని తీసేసుకుంటాడనమాట. తీసుకున్న తర్వాత అతను ప్రయాణం మొదలు పెడతాడు. రోడ్ వేలో వెళ్తే భయం వేస్తుంది, ఎక్కడ దొరికిపోతానో, దొంగతనం చేశాడు కదా మరి. సో అందుకని ఏం చేస్తాడు అంటే వుడ్స్లో నుంచి వెళ్తాడు, ఫారెస్ట్లో నుంచి వెళ్తూ ఉంటాడనమాట. ఎలాగంటే ఎంత వెళ్తున్నా తనకి దారి తెలీదు. ఎట్లా అయిపోతాడు అంటే అదొక మెయిజ్ లాగా అయిపోతుంది అనమాట. ఎక్కడ వెళ్తున్నాడో ఎక్కడ తిరుగుతున్నా కానీ తనకి ఎలా అనిపిస్తుంది అంటే తిరిగి మరి అదే ప్లేస్కి వస్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. హీ వాజ్ ఇన్ ఎ బిగ్ కన్ఫ్యూజింగ్ ఫారెస్ట్. అతను ఇంకా డెన్స్ ఫారెస్ట్లోకి వెళ్ళిపోతాడు. ఫారెస్ట్లోకి వెళ్ళిపోయేటప్పటికి ఎటు వెళ్తున్నాను ఏంటి తనకి ఏమీ అర్థం కాదనమాట. హీ హ్యాడ్ బీన్ వాకింగ్ అరౌండ్ ద సేమ్ పార్ట్ ఆఫ్ ద ఫారెస్ట్. అదే పార్ట్ ఆఫ్ ఫారెస్ట్లో ఇంకా నడుస్తానే ఉన్నాడన్న విషయం తను గమనిస్తాడనమాట. అయితే తను రీకాల్ చేసుకుంటాడు తన థియరీ ఉంది కదా, ర్యాట్ ట్రాప్ థియరీ. ఏమని, ప్రపంచమంతా కూడా ఒక పెద్ద ర్యాట్ ట్రాప్ అని. అయితే అందరినీ చూసి అందరూ వాళ్ళు అందరూ ర్యాట్ ట్రాప్లో ఉన్నారనుకునేటువంటి అతను కాస్త ఇప్పుడు తనే ఒక ర్యాట్ ట్రాప్లోకి పడిపోయాడు అనమాట. ఇంపెనెట్రబుల్ ప్రిజన్, అది ఇంపాసిబుల్ టు కమ్ అవుట్ అనమాట. అలాంటి ఒక ప్రిజన్లోకి నేను పడిపోయాను, ఇది నా జీవితంలో ఉన్నటువంటి ర్యాట్ ట్రాప్ అనుకుంటాడు. అది యాక్చువల్గా డిసెంబర్ మంత్ వింటర్ సీజన్లో తొందరగా చీకటి పడిపోతుంది కదా. సో ఇది ఆ ఫారెస్ట్లో ఉన్నాడు, తను ఎటు వెళ్తున్నాడో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ దారిలో
వెళ్ళాలో తెలియదు. అది చూస్తేనేమో డార్క్ అయిపోయింది, చీకటి పడిపోయింది డిసెంబర్ మంత్ అవటం వల్ల. ఇక్కడ తను అనుకుంటాడనమాట ఏమని, తను చాలా ఏంటి అంటే ఒక గ్లూమీనెస్కి వెళ్ళిపోతాడు, ఒక డిస్పైర్, ఒక హెల్ప్లెస్నెస్కి వెళ్ళిపోతాడు అనమాట. తనలో ఉన్నటువంటి ఆ గ్లూమీనెస్ అంతా కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. అయితే ఇంకా తను ఎట్లాంటి పరిస్థితికి వస్తాడంటే హీ శాంక్ డౌన్ టు ద గ్రౌండ్. చాలా టైర్డ్ అయిపోతాడు, చచ్చిపోతానేమో ఈ టైర్డ్నెస్ తోటి అనుకుంటాడు అనమాట. థింకింగ్ దట్ హీస్ లాస్ట్ మూమెంట్ హ్యాడ్ కమ్. ఇంకా నా జీవితం అయిపోయింది, ఇంక ఇదే నా చివరి నిమిషం అని అనుకుంటూ ఉంటాడనమాట. అంటే తను ఎప్పుడూ ఎదుటి వాళ్ళు ర్యాట్ ట్రాప్లో ఉన్నారని ఆనందిస్తూ ఉంటాడు కదా, లైక్ ఈ రిచ్నెస్, ఈ జాయో, ఈ కారో ఏదో ఒకటి సాధించాలి అనేటువంటి దానితో ఉంటారు పీపుల్ అని. ఇప్పుడు తనే ఒక ర్యాట్ ట్రాప్లో ఉన్నాడనమాట. అండ్ ఫైనల్లీ ఏం జరుగుతుంది అంటే తను ఒక సౌండ్ వింటాడనమాట, ఒక ఫెమిలియర్ సౌండ్. అది ఏంటి అంటే హార్డ్ మెటల్ తోటి ఏదో తంప్ చేస్తున్నటువంటి సౌండ్ వచ్చినట్లుగా తనకు అనిపిస్తుంది అనమాట. అప్పుడు అది ఆ సౌండ్ అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది అంటే తను కీన్గా అబ్జర్వ్ చేసేటప్పటికి అది ఒక హ్యామర్, ఒక సుత్తితో కొడుతున్నటువంటి స్ట్రోక్స్ సౌండ్ అది. అంటే ఇక్కడ దగ్గరలో ఎక్కడో ఐరన్ మిల్ ఉంది అనేటువంటి విషయం అర్థమవుతుంది. తన శక్తిని అంతటిని, చివరిగా మిగిలి ఉన్నటువంటి ఆ శక్తి అంతటిని కూడా తీసుకుంటాడనమాట. తీసుకొని తను ఏం చేస్తాడు, స్టాగర్డ్ అంటే అన్స్టడీ వాక్, నడవడం. ఇంకా అతను ఎంత వీక్ అయిపోతాడు అంటే కనీసం నడవడానికి కూడా ఓపిక ఉండదు, అన్స్టడీ వాక్ అనమాట. ఆ ఓపిక లేకుండానే పడుతూ లేస్తూ మొత్తానికి ఏ డైరెక్షన్ నుంచి అయితే, ఏ వైపు నుంచి అయితే తనకు ఆ సుత్తితో కొడుతున్నటువంటి మెటల్ని కొడుతున్నటువంటి సౌండ్ వస్తుందో ఆ డైరెక్షన్లో వెళ్తాడనమాట. అతని చివరికి ఏం జరుగుతుంది అంటే ఫార్చునేట్లీ ఇనఫ్, తన అదృష్టం బాగుండి ఏమవుతుంది, తను రామ్జోస్ ఐరన్ వర్క్స్ని చేరుకుంటాడనమాట. అంటే యాక్చువల్గా ఇది ఐరన్ని మెటల్ పీసెస్ గాను లేదంటే లైక్ రోల్స్ గాను తయారు చేసేటువంటి ఒక ఐరన్ మిల్ అనమాట. సో ఆ ప్లేస్కి వస్తాడు, తన అదృష్టం బాగుండి ఆ ప్లేస్ని కనుగొన్నాడు అనమాట. కానీ అప్పటి వరకు తన యొక్క స్థితి ఎట్లా ఉన్నది, అందరూ ర్యాట్ ట్రాప్స్లో పడినట్లుగానే నేను కూడా ర్యాట్ ట్రాప్స్లో పడ్డాను. ఇక్కడ నా జీవితంలో ఉన్నటువంటి బెయిట్ ఏంటి అంటే 30 క్రోనర్స్. దానికి ఆశపడే కదా తను దానికి ఆశపడ్డాడు కాబట్టే, దాన్ని చేరుకోవాలనుకున్నాడు కాబట్టే, దాన్ని దొబ్బేశాడు కాబట్టే తను ఇప్పుడు ఆ యొక్క స్థితిని ఫేస్ చేస్తున్నాడు అనమాట. తను ట్రాప్లో పడిపోయాడు. సో బట్ కానీ ఇక్కడ తినే లక్ ఏంటి అంటే లక్కీలీ తను ఆ ర్యాట్ ట్రాప్ నుంచి బయటపడినట్టే అనుకుంటున్నాడు అనమాట. ఎప్పుడైతే ఈ ఐరన్ వర్క్స్ మిల్ని చేరుకుంటాడో అప్పుడు అనమాట. అండ్ దెన్ తర్వాత ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ రామ్జోస్ వర్క్ లైక్ ఐరన్ మిల్ గురించి చెప్తా ఉంటాడు అనమాట. ఒకప్పుడు సమ్మర్ సీజన్లో చాలా బిజీగా ఉంటుంది అనమాట ఆ ప్లేస్, ఆ యొక్క ఫ్యాక్టరీ అనేటువంటిది. నేను పిక్చర్లో చూపిస్తున్నటువంటి ఈ వెహికల్స్ ఏంటి అంటే ట్రాన్స్పోర్ట్కి యూజ్ చేస్తారనమాట. కోల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి యూజ్ చేసేటువంటి బార్జ్ కానీ స్కౌస్ కానీ చాలా బిజీగా ఈ యొక్క ఐరన్ ఓర్ని తీసుకొస్తూ ఉంటాయి అన్నమాట. అక్కడ ఒక లేక్ ఉంటుంది, ఆ లేక్ ద్వారా దాని తర్వాత దాన్ని ఇట్లాంటి లైక్ కంటైనర్స్లో వేసి దానిని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి తరలిస్తూ ఉంటారనమాట, ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ పిక్చర్లో చూపిస్తున్నటువంటి విధంగా ఉండేటువంటి ఈ రైల్వే పట్టాల్లాగా ఉంటాయన్నమాట, వాటి మీద తీసుకెళ్తుంటారు. ఎప్పుడు వీటన్నిటితోనూ కూడా ఆ ప్లేస్ అనేటువంటిది చాలా బిజీగా ఉంటుంది ఐరన్ మిల్. కానీ ఇప్పుడు ఇద్దరే ఉంటారనమాట. ఐరన్ మాస్టర్ ఉంటారు ఇక్కడ, లైక్ బ్లాక్ స్మిత్ ఉంటాడు, అండ్ ఇంకా అక్కడ తన హెల్పర్ ఉంటాడనమాట. వీళ్ళిద్దరూ ఏం చేస్తూ ఉంటారు అంటే అక్కడ ఫర్నేసెస్ ఉంటాయి మనకు పిక్చర్లో చూపిస్తున్నటువంటి విధంగా. ఆ ఫర్నేసెస్లో ఏం చేస్తూ ఉంటారంటే అప్పుడప్పుడు బొగ్గును వేస్తూ ఉంటారనమాట. వీళ్ళిద్దరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు, మటీరియల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇద్దరు మాత్రమే ఉంటారు. మామూలుగా అయితే చాలా బిజీగా ఉంటుంది. ఇక్కడ యాన్విల్ అంటే ఇక్కడ చూపిస్తున్నటువంటి పరికరం లైక్ ఐరన్ని సుత్తితో కొడుతూ ఉంటారు కదా, ఒక పెద్ద బ్లాక్ లాగా ఉంటుంది మెటల్తో చేసినటువంటిది. దాని మీద వర్క్ చేస్తూ ఉంటాడు అక్కడ ఉన్నటువంటి బ్లాక్ స్మిత్ అనమాట. ఇంకా ఏమేమి ఉన్నాయి అక్కడ బిల్లోస్ అంటారు. వీటిని ఎందుకోసం యూస్ చేస్తారు అంటే మనకి చిన్న ఫర్నేసెస్ లైక్ పిక్చర్లో చూపిస్తున్నటువంటి విధంగా చిన్న ఫర్నేసెస్కి లేదా పెద్దవాటికి పెద్దవి వాడతారనమాట బిల్లోస్. దానిని ఇట్లా మూవ్ చేయటం వల్ల దాని నుంచి వచ్చేటువంటి గాలి అనేటువంటిది బయటికి రావడం వల్ల ఆ యొక్క మంట అనేటువంటిది ఇంకా పెరుగుతుందన్నమాట. సో ఇలాంటి బిల్లోస్ సౌండ్ వస్తూ ఉందంట.
అండ్ ఇంకా ఇక్కడ ఏంటి అంటే తను పర్మిషన్ అడుగుతాడు, ఒక రాత్రికి అక్కడ పడుకుంటాను అని చెప్పి. సో ఫర్నేస్ పక్కన పడుకుంటాడు. బ్లాక్ స్మిత్ తనని అసలు పట్టించుకోడు అనమాట. ఓకే పడుకుంటాకు వచ్చావు పడుకో అన్నట్లుగా అంటాడు అనుకుంటాడు. అయితే కాసేపటి తర్వాత ఏం జరుగుతుంది అంటే ఓనర్ ఆఫ్ దట్ మిల్ కేమ్. అయితే ఈ యొక్క రామ్జోస్ ఐరన్ మిల్ యొక్క ఓనర్ వస్తాడనమాట అక్కడికి. యాక్చువల్గా దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఈ బ్లాక్ స్మిత్ అండ్ ఓనర్ ఆఫ్ ద మిల్కి ఆ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. బ్లాక్ స్మిత్ అసలు ఇతను ఏం పట్టించుకోడు, కనీసం తను పర్మిషన్ అడుగుతూ ఉంటే తన ముఖం వంక కూడా చూడకుండా ఉంటాడు. కానీ ఈ యొక్క ఓనర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటి అంటే అతను వచ్చి చూస్తాడనమాట ఇక్కడ ఎవరున్నారు అని చెప్పి. అయితే యాక్చువల్గా కొంచెం డిస్క్రిప్షన్ ఉంటుంది. ఫర్నేస్ పక్కన ఉంటాడు, ఇది లెగిసేటప్పటికి తన ఒంట్లో నుంచి ఆ యొక్క ఆవిరి అనేటువంటిది కనిపిస్తుంది. అంటే తన ఒళ్ళంతా చల్లబడిపోయి బయట ఉన్నటువంటి ఆ స్నోఫాల్కి ఏంటి అంటే తన ఒంట్లో నుంచి ఆ ఆవిరి అనేది వస్తూ ఉండడం కనిపిస్తుంది అని చెప్పి తన క్యాప్ని తీసి చూస్తాడు. అయితే చూసిన వెంటనే ఏమనుకుంటాడంటే హీ మిస్టూక్ హిమ్ ఫర్ హిస్ ఓల్డ్ రెజిమెంటల్ కామ్రేడ్. అయితే ఈ ఐరన్ వర్క్స్ ఓనర్ ఏమనుకుంటాడు అంటే తినని ఆ యొక్క డ్రెస్ అంతా కూడా బాగోదు, ఒళ్ళంతా లైక్ బియర్డ్ అంతా వచ్చేసి ఉంటుంది కదా, తన ఓల్డెన్ డేస్లో రెజిమెంట్లో తనతో పాటు వర్క్ చేసినటువంటి కామ్రేడ్ అని చెప్పి అని అతను భ్రమపడతాడనమాట, అనుకుంటాడు ఇతన్ని చూసి. అయితే తర్వాత ఏం జరుగుతుంది అంటే హీ ఇన్వైటెడ్ ద పెడ్లర్ టు హిస్ హోమ్. అయితే తన ఫ్రెండ్, తనకు బాగా తెలిసినటువంటి వ్యక్తి మిలిటరీలో వర్క్ చేసినప్పుడు తనతో పాటు చేసినటువంటి పర్సన్ అని చెప్పి అనుకుని ఏమంటాడు అంటే ఈ యొక్క ర్యాట్ ట్రాప్ సెల్లర్ని తన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తాడనమాట. దానికి ఏమిటి అంటే పెడ్లర్ రిఫ్యూజ్ చేస్తాడు. బికాజ్ ఎందుకు అంటే పెడ్లర్ నోస్ ఇట్, ఇతను మిస్టేకన్ అవుతున్నాడు, తను తప్పుగా అనుకుంటున్నాడు, నన్ను చూసి ఎవరో ఒక పర్సన్ అని చెప్పి అనుకుంటున్నాడు అనేటువంటి విషయం తనకి తెలుసు కాబట్టి తన్ని యాక్సెప్ట్ చేయడనమాట. అది తను అక్కడి నుంచి వెళ్ళిపోయి ఏం చేస్తాడంటే హీ సెంట్ హిస్ డాటర్ ఎడ్లా టు కన్విన్స్ హిమ్. తను చెప్తే రావట్లేదు కాబట్టి తను వెళ్ళిపోయి తన కూతురు అయినటువంటి తన డాటర్ అయినటువంటి ఎడ్లాని పంపిస్తాడనమాట. తనైతే ఏమన్నా తనని కన్విన్స్ చేస్తుందేమో అని చెప్పి. యాక్చువల్గా ఇన్ ద బిగినింగ్ ఈమెకు కూడా నో చెప్తాడు ర్యాట్ ట్రాప్ సెల్లర్. వై? బికాజ్ వీళ్ళిద్దరూ తనని మిస్టేకన్ చేసుకుంటున్నారన్న విషయం తనకు అర్థమవుతుందన్నమాట. కానీ తను ఏదో రకంగా ఈ యొక్క బెగ్గర్ని వాళ్ళ ఇంటికి రావడానికి కన్విన్స్ చేస్తుంది అనమాట. వాళ్ళ ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటి అంటే ద ట్రాంప్ వాస్ గివెన్. అంటే ఈ యొక్క ర్యాట్ ట్రాప్ సెల్లర్కి మంచిగా షేవ్ చేసి బాత్ చేయించి మంచి సూట్ వేస్తారనమాట. ఐరన్ మాస్టర్కి సంబంధించినటువంటి ఓనర్ ఆఫ్ ద ఐరన్ మిల్ ఉన్నారు కదా, వాళ్ళ సూట్ వేస్తారు. ఎప్పుడైతే ఇట్లాగా నీట్గా క్లీన్ షేవ్ తోటి కనిపించాడో అప్పుడు అర్థమవుతుంది అనమాట ఐరన్ మాస్టర్కి తను చేసినటువంటి తప్పేంటో. ఆ తప్పు ఏంటి? ద ట్రాంప్ వాస్ నాట్ ద క్యాప్టెన్. అయితే తను తీసుకొచ్చినటువంటి కెప్టెన్ అనుకొని తనతో పనిచేసినటువంటి క్యాప్టెన్ అనుకొని తన ఇంటికి తీసుకొచ్చినటువంటి పర్సన్ క్యాప్టెన్ కాదు అనేటువంటి విషయం తనకి అర్థమవుతుందన్నమాట. ఆ తర్వాత తన మీద షౌట్ చేస్తాడు ర్యాట్ ట్రాప్ సెల్లర్ మీద ఐరన్ మాస్టర్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఏంటి నాకు తెలియలేదు కానీ నీకు తెలుసు కదా, యూ షుడ్ టెల్ మీ అని చెప్పి. ఆఫ్ కోర్స్ అక్కడ ఏంటి అంటే తను చెప్పినా కానీ వీళ్ళు వినకుండా ఇన్వైట్ చేస్తారు కదా. సో అయితే ఎడ్లా దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటి అంటే ఎడ్లా ఈజ్ అ వెరీ కైండ్ లేడీ అన్నమాట. చాలా సింపతి చూపిస్తుంది ఈ పువర్ పెడ్లర్కి. ఆమె ఎంతో కన్విన్స్ చేసి ఇంటికి తీసుకొచ్చినటువంటి ఈ యొక్క బెగ్గర్కి తను చాలా కైండ్నెస్ని చూపిస్తుంది అనమాట. అంటే తను అర్థం చేసుకుంటుంది తన యొక్క లైఫ్ ఎట్లా ఉంటుంది. యాక్చువల్గా తనంతటి తాను ఏమీ వాళ్ళ ఇంటికి రాలేదు కదా, ఇద్దరు వెళ్ళి అతన్ని ఇన్వైట్ చేసి తీసుకొచ్చారు, తనంతటి తానుగా ఏమి వచ్చేయలేదు ఇక్కడికి. అయితే ఇదంతా కూడా అర్థం చేసుకొని తను చాలా పువర్ పర్సన్ అండ్ బెగ్గర్గా తన లైఫ్ని లీడ్ చేస్తున్నాడు అంటే ఎంత బాధలు పడుతూ ఉంటాడు అనేటువంటి విషయం తను అర్థం చేసుకుంటుంది అనమాట. తన లైఫ్ ఎంత లోన్లీగా ఉంటుంది, ఎంత పేదరికంలో తను బ్రతుకుతున్నాడు, అలాంటి ఒక బెగ్గర్ లైఫ్ని లీడ్ చేయాలంటే ఎంత కష్టం అనేటువంటి విషయాన్ని ఎడ్లా బాగా అర్థం చేసుకుంటుందన్నమాట. చాలా దయనీయమైనటువంటి స్టేట్లో తను బ్రతుకుతున్నాడు.
మనం తన మీద ఈ రకంగా లైక్ యూనో తనంతట తను వచ్చినటువంటిది ఏం కాదు కదా, ఇలా చేయకూడదు తప్పు అనేటువంటి విషయం ఎట్లా అనుకుంటుంది. అనుకోవడమే కాకుండా ఏం చేస్తుందంటే షీ కన్విన్స్డ్ హర్ ఫాదర్, కనీసం తనని ఈ క్రిస్మస్ రోజు వచ్చాడు కదా, ఈ రోజు తనని పంపించొద్దు, లెట్ హిమ్ బీ విత్ అస్ అని చెప్పేసి ఫాదర్ని అడిగి కన్విన్స్ చేస్తుంది అనమాట. అంటే తన లైఫ్లో ఈ టైప్ ఆఫ్ థింగ్స్ని ఏమీ ఫేస్ చేసి ఉండడు, లైక్ హ్యాపీనెస్ని కానీ ఒక క్రిస్మస్ సెలబ్రేషన్ని కానీ ఏమీ కూడా తను ఆనందాలని అనుభవించి ఉండడు. మనకి క్రిస్మస్ రోజున వచ్చినటువంటి పర్సన్ కదా, మనం క్రిస్మస్ రోజున ఒక మంచి పని చేస్తున్నట్టుగా తనకి ఒక మంచి సంతోషాన్ని ఇచ్చే రకంగా మనం ఉందాము అని చెప్పి తన జీవితంలో ఎక్కడికి వెళ్ళినా ఒకటి ఏ టైప్ ఆఫ్ లుక్స్ని తను ఫేస్ చేసి ఉంటాడు. ఎప్పుడు కూడా తన మీద ఎవరు ఇష్టాన్ని చూపించలేదు. సో ఎప్పుడు కూడా లోన్లీనెస్నే చూసినటువంటి అతను లెట్ హిమ్ ఎంజాయ్ దిస్ క్రిస్మస్ మన ఇంట్లో అని చెప్పి కన్విన్స్ చేస్తుంది అనమాట. ఇట్లా ఆ తర్వాత పెడ్లర్ వాజ్ గివెన్, అంటే తనకి మంచి సంషియస్ చాలా టేస్టీ మీల్ని వాళ్ళు సర్వ్ చేస్తారు అండ్ క్రిస్మస్ కేక్ని సర్వ్ చేస్తారు. సారీ, ఇక్కడ క్రిస్మస్ కేక్ పడలేదు, క్రిస్మస్ కేక్ని తనకి సర్వ్. సో నెక్స్ట్ మార్నింగ్ ఏంటి అంటే ఈ ర్యాట్ ట్రాప్ సెల్లర్ తను తొందరగా లేవడు. సో ఇక్కడ ఈ యొక్క ఫాదర్ ఐరన్ మాస్టర్ అండ్ హిస్ డాటర్ ఎడ్లా ఏంటి అంటే వాళ్ళిద్దరూ కూడా చర్చ్కి వెళ్తారనమాట. అక్కడ చర్చ్లో ఇన్ జనరల్ చర్చ్లో ఏం జరుగుతుంది, చుట్టూ ఆ యొక్క ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు, ఆ ప్లేస్కి చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఒక చోట గ్యాదర్ అవుతారు కదా, చర్చ్లో గ్యాదర్ అవుతారు కదా. సో అట్లా గ్యాదరింగ్ ఉంటుంది అనమాట. వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ అక్కడ జరిగినటువంటి క్రాఫ్టర్స్ ఇంట్లో జరిగినటువంటి విషయాన్ని చర్చించుకుంటారు. ఏమని, ఇలాగ క్రాఫ్టర్ ఇంటికి ఎవరో ఒక ర్యాట్ ట్రాప్ సెల్లర్ వచ్చాడట, అతను ఏం చేశాడంటే ఆ నైట్ అక్కడే ఉండి నెక్స్ట్ డే ఆ క్రాఫ్టర్ డబ్బులతో స్టీల్ చేసేసాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటారనమాట. ఇలాగా మొత్తం ఆ చర్చ్లో అంతా కూడా, అంటే ఇట్స్ లైక్ ఒక సెన్సేషనల్ న్యూస్ కదా. సో పీపుల్ అందరూ కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు, అదంతా వీళ్ళిద్దరూ వింటారనమాట. దే కేమ్ టు నో. అయితే అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది ఏమని, ఆ ర్యాట్ ట్రాప్ సెల్లర్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, వీళ్ళింట్లో ఉన్నాడు, ఐరన్ మాస్టర్స్ హౌస్లో ఉన్నాడు. సో వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మేబీ ఈ ర్యాట్ ట్రాప్ సెల్లర్ మనం ఇద్దరం ఇక్కడ వచ్చేసాం కదా, సో అతను అక్కడ ఉంటాడు. సో మన ఇంట్లో కూడా వచ్చిన వెంటనే ఈ ఐరన్ మాస్టర్ ఏం చేస్తాడు అంటే తన సర్వెంట్కి చెప్తాడనమాట, ఈ ఇంట్లో అంతా కూడా సర్చ్ చేయి, మన ఇంట్లో ఉన్నటువంటి ఏమైనా సిల్వర్ ఆర్టికల్స్ పోయినాయి ఏమో చూడు, సిల్వర్ ఆర్టికల్స్ని ఏమైనా రాబ్ చేసేసారేమో చూడు అని చెప్పేసి. ఎందుకంటే ఇట్స్ క్వైట్ కామన్ థింగ్ కదా, ఆల్రెడీ అతను ఒక చోట స్టీల్ చేశాడంటే ఇక్కడ కూడా చేస్తుంటాడేమో అదే పని అనేటువంటి డౌట్ తోటి అనమాట. అయితే వాళ్ళు తెలుసుకున్నటువంటి విషయం ఏంటి అంటే వాళ్ళ ఇంట్లో ఏ రకమైనటువంటి వస్తువులు పోలేదు. అంతేకాదు ఆ ట్రాంప్ ఎవరైతే ఉన్నారో, ఆ ర్యాట్ ట్రాప్ సెల్లర్ ఎవరైతే ఉన్నారో అతను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటారనమాట. అంటే ఇక్కడ ఏంటి, ర్యాట్ ట్రాప్ సెల్లర్ వీళ్ళ ఇంట్లో తనకి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఏ రకమైనటువంటి వస్తువుని స్టీల్ చేయలేదన్నమాట. అయితే ఈ పెడ్లర్ ఏం చేస్తాడు అంటే ఒక చిన్న ర్యాట్ ట్రాప్ని ఒక క్రిస్మస్ ప్రజెంట్గా ఎడ్లాకి ప్రజెంట్ చేస్తాడనమాట. దాంతోపాటు ఒక నోట్ కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. అంటే క్రిస్మస్ వెళ్ళిపోతూ తను దొంగ అయినా ఒక బెగ్గర్ అయినప్పటికీ కూడా తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ర్యాట్ ట్రాప్ని ఎడ్లాకి క్రిస్మస్ ప్రజెంట్గా ఇస్తాడనమాట. దాంతోపాటు ఒక చిన్న నోట్ కూడా ఉంటుంది. అప్పుడు ఎడ్లా ఏం చేస్తుంది అంటే ఆ యొక్క లెటర్ని తీసి చదువుతుంది అనమాట. దాంట్లో ఏమని ఉంటుంది, హీ రిక్వెస్టెడ్ హర్, ఆ లెటర్లో ఇట్లా రాసి ఉంటుందన్నమాట, టు రిటర్న్ ద స్టోలెన్ మనీ టు ద రైట్ఫుల్ ఓనర్. నేను స్టీల్ చేసినటువంటి ఈ మనీ ఏదైతే ఉన్నదో దాని యొక్క రైట్ఫుల్ ఓనర్ని చేరేలా చూడమని చెప్పేసి. అంటే తను స్టీల్ చేసినటువంటి ఆ 30 క్రోనర్ అంటే 310 క్రోనర్ నోట్స్ ఏవైతే ఉన్నాయో రైట్ఫుల్ ఓనర్కి చెందాలి అని చెప్తాడు. రైట్ఫుల్ ఓనర్ అంటే ఎవరు, ఇక్కడ క్రాఫ్టర్కి ఇచ్చేయమని చెప్పేసి చెప్తాడనమాట. సో ఇక్కడ ఏంటి అంటే అలాంటి బెగ్గర్లో కూడా ఒక చేంజ్ అనేటువంటిది వచ్చిందనమాట. లైక్ అంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి ట్రీట్మెంట్, స్పెషల్లీ వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు ఎడ్లా, తను చూపించినటువంటి కైండ్నెస్ ఏదైతే ఉన్నదో, ఆ సెల్ఫ్లెస్ లవ్ ఏదైతే ఉన్నదో అది అతనిలో ఒక మార్పును తీసుకొచ్చిందనమాట ఇక్కడ. సో ఆ మార్పు వల్ల ఇక్కడైతే ఏమయ్యాడు, కంప్లీట్గా మారిపోయి తనకు అవకాశం ఉన్నా స్టీల్ చేయలేదు. అంతేకాకుండా తన తప్పును తెలుసుకొని తను కాజేసినటువంటి ఆ డబ్బు ఏదైతే ఉన్నదో అది ఆ యొక్క క్రాఫ్టర్కి ఇచ్చేయమని చెప్పి ఆ లెటర్లో రాస్తాడనమాట, ఆ నోట్లో రాస్తాడు.
అంతేకాకుండా అతను ఏం చేస్తాడంటే హీ థ్యాంక్డ్ ఎడ్లా ఫర్ హర్ హాస్పిటాలిటీ అండ్ ఎలివేటింగ్ హిజ్ స్టేటస్ దట్ ఆఫ్ అ క్యాప్టెన్. అంటే తను ఎడ్లా చూపించినటువంటి ఆ ప్రేమ, ఆ ఆతిథ్యానికి చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతాడనమాట. అండ్ తన యొక్క స్థాయిని ఒక దొంగ, ఒక బెగ్గర్ అండ్ ఒక జస్ట్ ర్యాట్ ట్రాప్ సెల్లర్ అయినటువంటి తనని ఒక క్యాప్టెన్లో చూసినటువంటి ఆమె యొక్క ఆ కైండ్నెస్కి తను థ్యాంక్స్ చెప్తాడు. తర్వాత ఆ నోట్లో రాస్తాడనమాట ఏమని, he signed himself as a captain, as the captain ఉండాలి ఆఫ్ కోర్స్, వాన్ స్టాహెల్. అంటే ఎవరు అయితే తనని ఏ క్యాప్టెన్ అనుకొని మిస్టేకెన్ అయి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారో ఆ క్యాప్టెన్ పేరునే అక్కడ సైన్గా పెడతాడు. ఎందుకు అంటే తనని అంత స్థాయిలో వాళ్ళు ట్రీట్ చేశారు కాబట్టి, అంతే ప్రేమని అంత